హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్స్. అందరు బాగుండాలి, అందరం మేము ఉండాలి. అందరికీ గుడ్ మార్నింగ్. టీ తాగిరా, టిఫిన్ చేసిరా? నేనైతే ఇప్పుడే టీ తాగినా. వంట రూమ్లో ఉన్నా. ఇంకా వంట రూమ్లో ఏం చేస్తాం తెలుసా? వంటనే చేస్తాం. మా కర్రీ వచ్చేసి ఈరోజు పప్పు, కందిపప్పు. మీ కర్రీ ఏంటి కామెంట్ చేయండి. అన్నం వండి పప్పు అయితే ఉడుకుతుంది. ఇంకా పప్పు రెడీ అయ్యే వరకు పిల్లల దగ్గరికి వచ్చి పిల్లలు అయితే స్నానం చేస్తున్నారు. ఎల్లిపాయలు అయితే తీసుకునే అవి కట్ చేసుకోవాలి. పప్పులో ఎల్లిపాయలు ఉంటేనే బాగుంటుంది. ఎల్లిపాయ, ఉల్లిగడ్డ ఏది లేకుండా కర్రీ టేస్ట్ ఉండదు. నిజమే కదా. ఈ మూడు అయితే ఉండాలి కంపల్సరీ. నాకైతే ఖచ్చితంగా. మా సైడ్ అయితే వర్షం పడ్డది మార్నింగ్. మీ సైడ్ వర్షం పడ్డది ఫ్రెండ్స్? మీ సైడ్ ఎట్లుంది వాతావరణం? మా సైడ్ కొంచెం కూల్గానే ఉంది. చెప్పడానికి ఇంకేం లేదు, చెప్పాలి మీరే. చెప్పండి. ఇంకా ఏమన్నా మేమేం చెప్పాలమ్మా? నువ్వు చెప్పేది నువ్వు చెప్తా ఉంటే మేము వింటూ ఉంటారా? చెప్తాను, వినండి, ఓకేనా? వీడియో చూస్తున్నా కానీ లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ వీడియో చూసి లైక్ ఇవ్వండి అబ్బా, సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడుకుంటూ వీడియోలు అయితే చేస్తున్నాను నేనైతే. మీరు ఇచ్చే ఒక లైక్ మన వీడియోలు రీచ్ అయితేయండి. ప్రత్యేకించి వీడియోల కోసం చెప్తుంది మార్నింగ్ నాకు. కానీ ఎందుకంటే చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోతుంది మీరు లైక్ ఇవ్వకపోవడం వల్ల. మీరు లైక్ ఇస్తూ ఉంటే, కామెంట్స్ చేస్తూ ఉంటే, లైవ్కి వచ్చి చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లైవ్కి వచ్చిన వాళ్ళు కూడా మన వీడియో చూసి కొంచెం కామెంట్ చేసి ఎంకరేజ్ చేసినట్టు ప్రోత్సహిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. లైక్ ఇచ్చి కామెంట్ చేస్తే, ఏదమ్మా మేము లైక్ ఇస్తున్నాం కదంటారు, కామెంట్ కూడా చేస్తే బాగుంటుంది. నా ఒపీనియన్ అయితే చెప్తున్నా. మన అనుకున్న వాళ్ళే కదండి మనతో మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ ఎస్పెషల్లీ నాకు చాలా ఇంపార్టెంట్ ఆ గుడ్ మార్నింగ్ వీడియోనైతే. కానీ ఏం అంత బాగా ఏం రెస్పాండ్ అవుతలేదు. కాకపోతే చేయొద్దు అనుకుంటా, చేస్తూనే ఉంటా. ఎందుకంటే మన వాళ్ళని పలకరించాలి. నాకు చాలా ఇష్టం పొద్దున అందరినీ పలకరించాలి, మన ఫ్యామిలీ అని. నాకు అట్లా ఉన్నప్పుడు మీరు కూడా నన్ను పలకరిస్తే బాగుంటుంది. చెప్పండి, పొద్దున్న పలకరించే ఆత్మీయ బంధం ఏడు ఉంటుంది? నిజమే కదా. ఎవరు పలకరిస్తారు ఈ రోజుల్లో? ఇటు కనబడితే అటు ముఖం చాటేసుకొని పోతారు. కానీ నేను అట్లా కాకుండా మీ అందరితో మాట్లాడుకుంటాను. ముందుకు వచ్చినప్పుడు మీరు కూడా ఒక కామెంట్ వీలైతే మాట్లాడితే బాగుంటుంది అని నా ఒపీనియన్. కామెంట్ చేస్తే బాగుంటుంది. ఇంకా లైవ్లో ఎట్లయినా మాట్లాడతారు అనుకోండి. లైవ్ చూసిన వాళ్ళు కొంచెం లాంగ్ వీడియోలు కూడా సపోర్ట్ చేయండి అబ్బా. లాంగ్ వీడియోలు, షార్ట్స్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత దూరం వచ్చిన 2K అయ్యారు నాకైతే. మీ సపోర్ట్ వల్లనే. ఇంకా కొంచెం మీరు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటే నేనైతే ఇంకా అనుకున్న గోల్కి రీచ్ అవుతా. అప్పటి వరకు మీరు ఉండాలి నాతోటి. ఉంటారు, ఇటు పోరు. కాకపోతే మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్, మీరు పెట్టే కామెంట్ చాలా ఇంపార్టెంట్ నా వీడియోస్కి అయితే. నేను చెప్పేది ఉంటే, ఎందుకంటే నేను అందరికీ చెప్పలేను. మన అనుకున్న వాళ్ళకి నేనైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మరి అసలు విషయానికి వెళ్తే చెప్పు. మా సార్ వచ్చిండు. పాప వాటర్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా సారు అట్లా ఏదో ఏంటంటే తెరపైకి రాడు కానీ తెర వెనుక ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మా సార్ సపోర్ట్ వల్ల నేనైతే ఇంతవరకు వచ్చినా, నేను ముందుకు రాగలుగుతున్నా. నన్ను ఎవరు ఎన్నన్నా కానీ ఐ డోంట్ కేర్. ఎందుకంటే మన మీద మన ఇంటి వాళ్ళకి మనం తెలిస్తే చాలు. ప్రతి ఒక్కరికి ప్రూఫ్ చేసుకోవాలనేది అవసరం లేదు కదా ఫ్రెండ్స్. ఏమంటారు? నిజమే కదా. అంతే, నా విషయంలో అయితే నేను అంతే ఫిక్స్ అయిపోయినా. మన వరకు తెలిస్తే వాళ్ళందరికీ తెలియాలని ఏం లేదు. ఇంకా పిల్లలైతే స్నానం వచ్చేది. మా సార్ ఇంట్లో ఉంటేనైతే చాలా హెల్ప్ చేస్తారు. పిల్లలని చూసుకుంటా, వాళ్ళని రెడీ అయిపోయడం కానీ ఇద్దరం చెరొక పని అయితే చేసుకుంటూ ఉంటాం. ఇంకా పిల్లలు అయ్యారు హడావిడి ఉంటుంది. వాళ్ళు ఒకసారి మారం చేస్తారు. ఆ మారం చేసినప్పుడు అయితే ఖచ్చితంగా బుజ్జగించుకుంటా స్కూల్కి రెడీ అయిపోయాలి. ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా ఇంట్లోనే ఉండిపోతారు, స్కూల్కి వెళ్ళరు, ఏం చేయరు. అట్లా ఉంటుంది అన్నట్టు పిల్లలతోటి.
నిన్ననైతే మాకు హాలిడే ఇటు సైడు వర్షం పడుతుందని అయితే స్కూల్ హాలిడే ఇచ్చారు నిన్న ఎక్కడ లేదంట స్కూల్ తెలియదు మరి. మా సైడ్ అయితే స్కూల్ లేదు. మీ ఇంటికన్నా ఉండేది ఇలా స్కూల్కు జాయింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మీ బ్లాగ్లో మీతో కొన్ని 2 ముచ్చట్లు అయితే చెప్పినా అనుకుంటున్నా. ఇంకెక్కువ లాగ్ చేయలేను, ఉండే 5 నిమిషాలైనా కానీ కొంచెం మనం ఇంట్రెస్ట్ కొద్దీ చేయాలన్నది నేను తీసుకున్నా. అట్లానే నేనైతే ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మేము ఉంటా. ఇప్పుడైతే వీడియోకి ఏం చేయాలి, లైక్ ఇవ్వాలి, వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయాలి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరి చేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, వీడియో ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అంతే, ఇంకా ఏం చెప్పలేను. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది. వీడియోలు చేస్తూ ఉన్నా కానీ రీచ్ అనేది ఉన్నా కానీ ఉండి లేనట్టు అనిపిస్తుంది. అందుకని మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే కామెంట్స్ తోటి నేను మీ ముందు హ్యాపీగా నవ్వుకుంటా మళ్ళీ నెక్స్ట్ రాలో మీ ముందు ఉంటా. ఈ వీడియో తోటైనా కానీ కొంచెం మనోళ్ళు మాత్రం మరి ఏం చేస్తారో తెలియదు, చెప్పడం మాత్రం నా బాధ్యత. వినడం, వినకపోవడం, లైక్ ఇవ్వడం, కామెంట్ పెట్టడం మీ చేతిలో ఉంది. నేను చెప్పడం వరకే. కానీ నేనైతే మీ దగ్గరకు వచ్చి మీ ఫోన్ తీసుకొని లైక్ తీసుకొని కామెంట్ చేయలేను కదా. ఏమంటారు ఫ్రెండ్స్, నిజమే కదా ఇదైతే పక్కా 100%. మీరు ఆలోచించుకొని కొంచెం నా విషయంలో కొంచెం ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పటి నుండి అయితే. ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది. మార్నింగ్ వీడియోలలో చాలా తక్కువ ఉన్నాయి వ్యూస్ అయినా కామెంట్స్ అయినా కానీ రీచ్ అవుతలేవు. ఆపేద్దాం అనుకుంటున్నాం, మరి అది కూడా కామెంట్ చేయండి. మార్నింగ్ వీడియో ఆపేది అని చెప్పేసి అట్లయినా కానీ మీరు ఎట్లా చెప్తే అట్లా నేనైతే వింటా. మీరు చెప్పడం నేను వినకపోవడమా, మీరు చెప్తా ఉంటే మీ వెనక నేను ఫాలో అవుతాను. వద్దు మార్నింగ్ వీడియోలు, మాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చూడమని చెప్పండి. ఈ మంచి మాటలు గించి మాటలు కుచిబిన్ అయితే అంటే చూడదు ముష్కిల్ అయి అవసరం లేదని చెప్పండి. వదిలేస్తాను మీకోసం. ఓకేనా, మార్నింగ్ మీ ముందుకి రాను. మిమ్మల్ని ఏమన్నా మార్నింగ్ వీడియోలలో కొంచెం ఏమన్నా ఇబ్బంది లెక్క మాట్లాడినట్టుంటే ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడు. కాకపోతే మన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు మాత్రం కొన్ని అట్లా ఇక్కడ ఉంటాయి కదా, హార్ట్ పెయిన్ సంబంధించి అవి నేను మీతో కొన్ని షేర్ చేసుకుంటా. అవి వద్దు చెప్పకపోని అంటే మాత్రం చెప్పాలి కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇబ్బంది ఉండే పని నేను ఏ వీడియో అయినా చేయలేను. మీ పని అయినా సరే, వీడియోలు అయినా సరే, మీరు బాగుంటే నేను బాగుంటాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అట్లా నాకు ఓకేనా, అర్థమైంది అనుకుంటా. వీడియోకి అయితే కామెంట్ చేయండి. కొంచెం పొంగిన టైం పప్పు ఉడుకుతుంది, రాగు. వీడియో అయిపోతుంది, వీడియో ఎండ్ చేస్తా. ఒక 2 నిమిషాలు ఆగు. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లనే ఉంటుంది. వీడియో స్టార్ట్ చేస్తే మా ఇంట్లో డిస్టర్బ్ అయింది. అందుకే నాకు లాంగ్ వీడియోలు పిల్లలు ఉన్నప్పుడు పెద్దలు చేయడానికి ఇబ్బంది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అట్లా ఉంటుంది అన్నట్టు. డిస్టర్బ్ చేస్తాను. నేను ఒక టాపిక్ మాట్లాడితే వాళ్ళు ఒక టాపిక్, కూర ఏమవుతుంది ఏదైతుందని. ఓకే, మరి వీడియోకి అయితే లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. తప్పకుండా వీడియో ఎట్లా వచ్చిందో న్యూగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ రాలో మేము ఉంటాం. బాగా ఇక మార్నింగ్ ఇట్లా ఉంటుంది. పిల్లలతో స్కూల్కి వెళ్ళాలి. నాదే తప్పు మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేయడం, కానీ చేయాలి, మీకు చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా చేయాలి. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అబ్బా. బాయ్.